క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఓజీ సినిమాలో 2 సాంగ్స్ ఈ రోజున ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ మీద అద్భుతమైనటువంటి బజ్ క్రియేట్ చేసినటువంటి గన్స్ ఆఫ్ రోజెస్ అండ్ ఫైర్ స్టార్మ్. 2 పాటలు రాసినటువంటి రచయిత అండ్ సింగర్, యాక్టర్, ఆల్ రౌండర్ అని చెప్పాలి. విశ్వ వేమూరి ఈజ్ విత్ మీ నౌ. విశ్వ, వెల్కమ్. ఒక మంచి ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ లా అనిపిస్తోంది నాకు. ఓకే, సిచ్యువేషన్ ఏం చెప్పి? ప్రతిహత వీరవరణ్యుడు, ధర్మానికి సత్యానికి కట్టుబడేవాడు. ఆ మీటర్ ఇచ్చిన మీటర్, ఆ కంపోజిషనల్ గ్రేట్నెస్ అది. ఇప్పుడు ఈ 2 సాంగ్స్కి ఆయన దగ్గర నుంచి వీళ్ళు చెప్పారు రెస్పాన్స్. ఎప్పుడు కలవలేదా పవన్ కళ్యాణ్ గారు? నాకు తమ్ముడు నుంచి తొలి ప్రేమ నుంచి BHL లో షూట్ చేస్తుండేవాళ్ళు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి రాసిన సాంగ్ ఏంటి అది? చిగురు బోనియా అని తీన్మార్ సినిమాలో. చిగురు బోనియా వలపు తేనియా జింకలేయి చొక్కరీలు తస్సదియా. ఎలా అసలు హౌ యు గాట్ ఇంటూ ఫిల్మ్స్? 6వ ఏట నేను రాళ్లపల్లి గారు రాసినటువంటి ముగింపు లేని కథ నాటకం మైక్ తీసుకుని 6వ ఏట పాడడం మొదలెట్టాను. నా ఎంతూజియాజం చూసి అక్కడ నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని ఫాదర్ని అప్రోచ్ అయ్యి కుర్రాడు నాకు నాటకాలకు కావాలండి అని అడిగి బలవంతం చేశాడు. అప్పుడు చిన్నప్పటి నుంచి పద్యాలు పాటలు. ఏదో ఒక పద్యం అందులో ఆయుధం ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము. ఒక్కొక్క హీరోకి పాడిన ఒక్కొక్క సాంగ్ చెప్పుకుంటారా ఒకసారి? నాకు చాలా ఇష్టమైన పాటల్లో గిచ్చి 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 చంపమాకు ఓయిలా సరసన సరాగాలు కురిపిస్తే. వెంకటేష్ గారికి లక్ష్మిలో ధగధగ మెరిసే మెరుపుల రాణి. ప్రభాస్ కి కదులు కదులు పద చక్క చక్క తల్లపడ్డు పద. అల్లు అర్జున్ గారికి రాసిన నాకు చాలా ఇష్టమైన పాట వైలెన్స్ సాంగ్, ఇద్దరు అమ్మాయిల దానిలో. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఒక మంచి డైలాగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా రిజిస్టర్ అయినటువంటి డైలాగ్ ఇది. నేను నానులో పశుపతికి చెప్పాను ఈ డైలాగ్ చెప్తాను. సల్ఫర్ ఏందిరా 10 కిలోలు తగ్గింది, నువ్వు నా కాడి చేరినప్పుడు నీ బరువు ఎంతరా, ఇప్పుడు 10 కిలోలట పెరిగావరా, నా ఉప్పే కాదురా సల్ఫరు టేకు షుగరు అన్నీ తినేస్తున్నావు అని. ఈ డిపార్ట్మెంట్ చాలా రాజకీయాలు ఉంటాయంటే కులపక్షపాతం కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నిటికీ మించి చాలా మంది అనుభవాలు చెప్తున్నారు, ఎవరు బయట పట్టలేదు. నేను కాదని కానీ నెగెట్ నేను చేయట్లా, ఇవన్నీ లేవు, ఉండవు. వేరే ఓన్లీ పాత్రధారులమే, సూత్రధారులం అనుకుంటే ఆ సూత్రధార అనుకునేవాడు కూడా ఎప్పుడప్పుడు బుట్టలోకి. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. రేపు సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో 2 సాంగ్స్ ఈ రోజున ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ మీద అద్భుతమైనటువంటి బజ్ క్రియేట్ చేసినటువంటి గన్స్ ఆఫ్ రోజెస్ అండ్ ఫైర్ స్టార్మ్. ఈ 2 పాటలు కూడాను ఓజీ సినిమా యొక్క బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఆ 2 పాటలు రాసినటువంటి రచయిత అండ్ సింగర్, యాక్టర్, ఆల్ రౌండర్ అని చెప్పాలి. విశ్వ వేమూరి ఈజ్ విత్ మీ నౌ. విశ్వ, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బజ్ మామూలుగా లేదు ఈ రోజున. 2 పాటలతోటి ఆ సాంగ్, ఆ సినిమా తాలూకు అయిపోయింది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. ఒక్క తెలుగు ఇదిలోనే కాకుండా అంటే ఆ రిథమ్ అనేటువంటిది తెలుగుకి రాసినప్పటికీ కూడా మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడాను ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ వైరల్. ఏంటి, హౌ హ్యాపీ యువర్ ఫీలింగ్? ఎందుకంటే గతంలో చాలా సినిమాలకి చాలా చాలా పెద్ద పెద్ద టాప్ స్టార్స్ అందరికీ పాటలు రాసిన రచయిత అండ్ సింగర్. ఎందుకంటే సింగర్ అండ్ లిరిసిస్ట్ అనేది ఒక రేర్ కాంబినేషన్. ప్రజెంట్ హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద? వండర్ఫుల్ అండి. ఐఎమ్ ఒక మంచి ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్లా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే నేను కూడా ఫర్ ద పాస్ట్ 1 year ఐ బీన్ ఆల్సో కొంచెం లైమ్ లైట్లో లేను. నేను ఐ బీన్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఫ్యూ అదర్ థింగ్స్. ఐ వాంటెడ్ టు ఐఎమ్ డూయింగ్ మై మ్యూజిక్ వీడియో అండ్ ఆల్ దాట్. సో దానివల్ల ఐ టుక్ సమ్ టైమ్ అవుట్. సో సడన్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తమన్ ఒక ఎర్లీ మార్నింగ్ అలా 6 కలా ఫోన్ చేసి, విశ్వ ఒక ఇంపార్టెంట్ సాంగ్ రాయాల్సి ఉంటుంది, రాస్తావా అని అడిగాడు. అదేంటి, ఇట్స్ అన్ ఆనర్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ యూ. బికాజ్ నాకు ఇలాంటి పాటకి నీ చేయి పెడితే చాలా
మంచి నాకు చాలా ఊపు వస్తుంది. కాబట్టి అన్నాడు, నీ దూకుడు అతడు ఈ పాటలన్నీ కూడా నాకు చాలా ప్రీవియస్లీ హ్యావ్ వర్క్డ్ విత్ యూ ఫర్ ఆల్ దట్. అండ్ అక్కడి నుంచి దూకుడు టైటిల్ సాంగ్ కూడా ఇదేనా? దూకుడు అతడు, దూకుడులో టైటిల్ సాంగ్ దూకుడు టైటిల్ సాంగ్. తర్వాత బాద్షా, ఎన్టీఆర్ బాద్షా, ఇలాంటి చాలా సినిమాలకు టైటిల్ సాంగ్ రాశాను. మున్నా, ఇలాంటి చాలా సినిమాలకి రాశాను. పర్టికులర్గా తమన్తో నిప్పు, దూకుడు, బాద్షా ఇలాంటి చాలా సినిమాలకి రాశాను టైటిల్ సాంగ్స్. మళ్ళీ నీ చేయి పడితే బాగుంటుంది అని ఈ కాల్డ్ మీ. సో ఐ రియలీ రెస్పాండెడ్ ఇమీడియట్గా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన వెంటనే స్టూడియోలో ఆ వాతావరణం, అతను పనిచేస్తున్న తీరు, ఆ మ్యూజిషియన్స్, సింగర్స్, ఆ కోలాహలం చూసి రియలీ గాట్ ఎక్సైటెడ్. సో అలా పదాలు అలా జాలువారే. అంటే ఇచ్చారా? అవునవును, తమన్ ట్యూన్ ఇచ్చిన తర్వాత ట్యూన్కి రాసింది. డైరెక్ట్ మరి కనీసం సిచ్యువేషన్ చెప్పుండాలిగా. ఏంటి ఈ రెండు సాంగ్స్? సుజిత్ కర్ ఆల్సో వాస్ దేర్ ఇన్ ది హి కాల్డ్ మీ. విశ్వ నాకు తమన్ చెప్పాడు, నువ్వు అందుబాటులో ఉండవని, నువ్వు దొరకవని. అది నిజమే, నా ఇంటర్వ్యూకి కూడా అలాగే అందుబాటులో లేకుండా వచ్చావు అని అన్నాడు. బట్ నీ విశ్వ చేయి పడితే ఈ పాట డెఫినెట్గా ఒక మంచి కలర్ వస్తుందండి, మంచి యూత్కి, జెన్జీకి కావాల్సినటువంటి ఇంపాక్ట్, సేమ్ టైం మంచి పవర్ఫుల్ వర్డ్స్ వస్తాయి అని అన్నాడని మన సుజిత్ చెప్పారు. ఓకే, సిచ్యువేషన్ ఏం చెప్పారు? సిచ్యువేషన్ లైక్ ఒక అప్రతిహత వీరవరణ్యుడు, అంటే ఒక ధర్మానికి సత్యానికి కట్టుబడేవాడు. ఎందుకని ఒక పదం కూడా వాడా నేను, జోతా అని అన్నాను. జోతా అనే పదం చాలా పెక్యులర్గా వాడాలి. ఎందుకంటే ఆ పదం యొక్క స్థూలమైన అర్థం ఏంటంటే, ఒక గురువుకి కానీ ఒక పెద్ద వాళ్ళకి సమర్పణ నివాళిస్తున్నటువంటి కైండ్ ఆఫ్ దానికి మనం జోతలు అంటాం మనం. సో ఈ పాటలు రాస్తున్నప్పుడు కూడా ఆ పదం వాడాను నేను. సో యాక్చువల్గా ఇందులో గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ కదా? అబ్సల్యూట్లీ. అంటే వింటేజ్. బట్ వన్ థింగ్స్ ఫర్ షూర్, అంటే అచ్చ తెలుగు భాష ఉంటూనే ఆ మోడర్న్ బీట్లో, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సాంగ్. ఏంటంటే మన తెలుగు భాషని వీళ్ళంతవరకు దిక్కులని దద్దరిల్లే, పిక్కటిల్లే రెక్కలంట, రెక్కలని పిక్కటిల్లాయి, ఇలాంటి తెలుగు పదాలు చాలా వినసొంపుగా ఉండే పదాలని నేను వినిపించే ప్రయత్నం చేశాను ఈ పాటలో. కటారులా కవాతులు ఎదుటన, కటారులు కవాతులు చేస్తున్నాయి. ఫెళ ఫెళ వరస ఊచకోత, వినపడే బరిలో చావుమోత, మరిగేరో నిబిడ రక్తమంతా, చిక్కనైనటువంటి రక్తం అంతా అనమాట. హుటాహుటి పరారట అకట, వదరితే పొగరు కారు కూత, చణకొతు చెరిపే నుదుటి రాత, ఒదగని కథన మేటి జోత, ఒదగని కథన మేటి జోత, కటారులా కవాతులే ఎదుట, దద్దరిల్లే దిక్కులంట, పిక్కటిల్లే రిక్కలంట, కట్టగట్టి మట్టు పెట్టేది ఎవరట, రెచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకేల కట్టడిస్తే, డొక్క చీల్చి డోలు కట్టే ఎముడట. తర్వాత మొదలట వేట అతనిది కోట, అతనొక తూట నిగ్గు తేల్చే అగ్గి ఓజీ, మొదలట ఆట ఎడతెగ వేట నరకపు బాట, పట్టుబట్టి కొట్టే ఓజీ. టైటిల్ సాంగ్కి, ఆ ఓజీ టైటిల్కి కానీ, ఆ స్పీడ్కి, ఆ బ్యాక్ డ్రాప్కి కరెక్ట్గా షూట్ అయ్యేలాగా యాక్చువల్ సిచ్యువేషన్ కాదు. టైటిల్ సాంగ్ అంటేనే ఎలివేషన్ ఆఫ్ ద హీరో. అలా ఎగ్జాక్ట్లీ ఎలివేషన్ సాంగ్. అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఇట్ జెల్స్ విత్ ది విజువల్ యాజ్ సచ్. ఇది మొత్తం మేల్ హార్మోనీ చేశాడు, ఒక్కళ్ళు కాదు, 14 మంది పాడారు. ఇట్స్ మేల్ హార్మోనీ. ఓకే, ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఒక మేల్ హార్మోనీ లాగా చేశాడు ఇది. అద్భుతం. 14 మంది సింగర్లు నుంచి పాడుతుంటే రోమాంచితంగా ఉందన్నమాట. అసలు ఆ పదాలు పలుకుతున్నప్పుడు ఇదిలో రావాలి. అవును, వాళ్ళు అపూర్వమైన సాధన చేసి నిజంగా తమన్ పడ్డ కష్టము, అది కష్టం అనకూడదు నేను. అంటే ఎంజాయ్ చేస్తూ, అంటే తాదాత్మ్యత చెంది పాటల్లో లీనమైపోయి 14 మంది కోరస్ అంటే ఎక్కడ ఏ ఒక్కళ్ళు ఇది చేసినా సరే అందరూ కూడా చాలా సీజన్డ్ సింగర్స్, ఒకళ్ళే పాడినట్టుగా ఉంటుంది కోరస్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా. సో అది నెక్స్ట్ ఇంకోటి, అది నెక్స్ట్ సాంగ్ వచ్చి ఫైర్ స్టార్మ్. దానికి సిచ్యువేషన్ చెప్పారా? సిచ్యువేషన్ ఇన్సుమిన్స్ ఎంత టైం పట్టింది ఈ సాంగ్ రాయడానికి? ఎంత టైం పట్టింది? ఇది నాకు 1 వీక్ ముందు చెప్పినప్పటికీ నేను ద రియల్ సీరియస్నెస్ 2 రోజులే. మిగతా 4 రోజులు 5 రోజులు ఎంజాయ్ చేసి ఉంటావు. లాస్ట్ మూమెంట్లో పేక మీద కత్తి వచ్చినప్పుడు అప్పుడు అదే వాస్తవం. మీ లిరిసిస్టులకి వీళ్ళందరికీ అలా
అంబ పలకాలి, అంబ పలకాలి. అది ఆ సమయం రావాలి, ఆ స్ఫురించాలి, ఆ పదం రావాలి, అది స్ఫురించాలి. ప్రయత్నం చేస్తూ ఉంటాం. ముందు రాసి పెట్టుకుంటే నేను కనివినట్టుకుంటా, ప్రొడ్యూసర్ కనివినట్టుకుంటాడు అనుకోవచ్చుగా. అంటే ఇప్పుడే అది ఇప్పుడు అది కాదు, చాలా ఉంటాయి, చాలా వాట్ వి కాల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనిలో. అంటే ఈ జనరేషన్ ఆత్రేయ అనుకోవచ్చు. అట్లా ఏం లేదు, అట్లా నేను ఇన్స్పైర్ చేస్తే నాకు ఈ పాట అదే ప్రూవ్ చేసింది. అలాగే మణిశర్మగా రాసినట్టు డోలే డోలే అరగంటలో రాసిన పాట, పెందల కడనే రావడి అంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడ కసి కోకలాగు సరి సరసుడ, రారమాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా, అలా ఉంది పాట ఉంటుంది. ఇది హాఫ్ అన్ అవర్లో రాసు గంట. ఇన్స్పైర్డ్ మూమెంట్స్ అంటే ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే కష్టం అవుతుంది, కానీ కొంత దాని ఏమంటారు, సాంగ్లో యూ హ్యావ్ టు డ్వెల్ డీప్, లోపలికి మనస్సు పెట్టి ఎంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రెండో సాంగ్ ఫైర్ స్టామ్ సినిమాలో అది టైటిల్ సాంగ్ వస్తుంది, ఫైర్ స్టామ్ ఏమో మధ్యలో సిచ్యువేషనల్ సాంగ్. అవును, ఆ సిచ్యువేషన్ బ్యాక్ డ్రాప్ చెప్పారా? ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఫైర్ గన్స్ అండ్ రోజెస్, అది ప్రీ ఇంటర్వెల్ కైండ్ ఆఫ్ సాంగ్. అది ఇది ఇంకా ముందే వచ్చే సాంగ్ అనమాట. అది ఐ షుడ్ నాట్ రివీల్ ఆల్ దిస్, ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ సింగ్ ఆల్ దట్, ఐ కెన్ ఓన్లీ సింగ్ ద లిరిక్ ఫర్ యూ. ఓకే. సో అలలిక కదలక భయపడేలే, క్షణక్షణమొక తల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే, మేటి ధాటికి లోకం హడలే, రణమున యముడిక నిలబడేలే, దురుసుగా నువ్వు చరచకు తొడలే, పదునుగ తెగ విరుగును మెడలే, రక్కసిదారుల రుధిరం పొరలే. ఈ ర్యాప్ వచ్చి పట్టుకొచ్చి విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే, నెత్తురోడి వేటు కోత, కట్టుబాటు లేని వేట, పట్టుబట్టి కొట్టెనంట ఇది మరణ తరుణమే, పట్టుకొచ్చి విచ్చుకత్తి మట్టుబెట్టి ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే. బాగున్నాయి పదాలు, బాగా పడ్డాయి. భయమే భయపడింది. అంటే ఇట్లాంటి ఒక ర్యాప్ టైప్ ఆఫ్ మ్యూజిక్ కి పదాలు పట్టుకొచ్చి విచ్చుకత్తి ముట్టడించి, పుట్టెనంట ప్రాణభీతి భయమే భయపడే, ఆ మీటర్ ఆ కంపోజిషనల్ గ్రేట్నెస్ అది. అంటే ఒక రన్ ఉంది దానిలో, ఒక అగ్రెషన్ ఉంది. సో మ్యూజిక్లోనే అగ్రెషన్ ఉంది. నా పని సులువు చేశాడు తమన్. ఓకే. ఏంటి రెస్పాన్స్ ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు విన్న తర్వాత? ఆయన దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్? నాకు ప్రొడక్షన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే హీ రియలీ థరోలీ లైక్ బోత్ ద సాంగ్స్ అండ్ ఐ కుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ హిమ్, బట్ తమన్ గారు అండ్ సుజిత్ గారు have they called me and congratulated me and said so positive words about this song and all that. Now they are రెండు పాటలు నెంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారికి రాసిన సాంగ్ ఏంటి? అది చిగురు బోనియా అని తీన్మార్ సినిమాలో చిగురు బోని, అది పాడింది కూడా నేనే. అది ఏదో ఒకసారి పాడు. చిగురు బోనియా వలపు తేనియా జింకలేయి చొక్కరీలు తస్సదియ్య, మెరుపు మారియా తుళ్ళేటి తానియా, లౌలి లకుమలన్నీ మూగే మామమియ్య. దిట్టంగా పట్టైనా గుట్టంతా కొట్టైనా ఇలా ఉంటుంది, సరదాగా ఉంటుంది. దిట్టంగా పట్టైనా గుట్టంతా కొట్టైనా, చుట్టంలా జట్టయి బేబీ, చుట్టంలా జట్టయి ఆడుకుంటున్నాడు వాళ్ళందరితో. సో బీచ్ సాంగ్ బేసికల్లీ. ఇట్స్ బీచ్లో ఒక లైక్ క్యారెక్టర్ తమన్ మన తీన్మార్లో ఆ సినిమా క్యారెక్టరైజేషన్ ఎర్లీగా ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఇది. ఈ సాంగ్లో బేసికలీ ఆయన ఫ్రీకీ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లాగా నాకు చెప్పారు మన జయంత్ అని చెప్పి. సో మొత్తం సాంగ్ అంతా అలా డిజైన్ చేశాను. ఇప్పుడు ఈ రెండు సాంగ్స్కి ఆయన దగ్గర నుంచి వీళ్ళు చెప్పారు రెస్పాన్స్. ఎప్పుడు కలవలేదా పవన్ కళ్యాణ్ గారిని? ఐ మెట్ మెనీ టైమ్స్. నాకు తమ్ముడు నుంచి తొలి ప్రేమ నుంచి BHLలో షూట్ చేస్తుండేవాళ్ళు. సో అప్పటి నుంచి నాకు పరిచయం. ఆయన నేను ఇంగ్లీష్ పాట పాడితే నన్ను పిలిపించుకుని తొలి ప్రేమ 100 days ఫంక్షన్ నాతో పాడించాడు ఇంగ్లీష్ పాట ఆయన. Each time the wind blows I hear your voice, so I call your name. Whispers at morning, our love is dawning. Heaven's so glad you came. You know how I feel. I won't stop until I hear your voice saying I do. Your love gives me high. I've longed to get by. Well, my life ain't worth living if I can't be with you. I just can't stop loving you. Oh, I just can't stop loving you. And if I stop, then tell me just what will I do? I just can't stop
loving you. దేంట్లో ఎక్కడది పాట? ఇది మైకేల్ జాక్సన్ బ్యాడ్ ఆల్బమ్లో. ఓకే ఓకే. సో ఈ సాంగ్ పాడాను, చాలా ఇష్టమైన పాట అమ్మాయి. ఇప్పుడు తమన్ ఈజ్ డూయింగ్ ఫిల్మ్స్ ఫర్ బోత్ చిరంజీవి గారు అండ్ అబ్సల్యూట్లీ. ఎందుకు తమన్ మరి అంత మంచి మంచి సాంగ్స్ రాసినప్పుడు వీళ్ళ మీద రాయడానికి ఎందుకు? తమన్ గారి దగ్గర నుంచి కానీ దేవి దగ్గర ఏం రాయలేదా? యూజువల్ డైరెక్టర్స్ కాల్ యూజువల్గా. దేవి దగ్గర ఏం రాయలేదా? దేవికి చాలా పాటలు, 5-6 పాటలు పాడాను. అది ఆర్యా నుంచి ఇద్దరు అమ్మాయిలతో దాకా ఒక జర్నీ జరిగింది నాకు. దేవితో ఒక 7-8 ఫిల్మ్స్ మంచి మంచి స్మాష్ హిట్స్ ఇచ్చాను తనకి. ఆర్యాలో యూ రాక్ మై వరల్డ్ యు నో యు స్వే మై హార్ట్ యు నో మై హూ తెరా దీవానా. I said don't walk away from me you got to listen to me. చేస్తా నీ కోసం ఏదైనా. ఓ గీత సెన్యోరితా స్నేహం కోరి చేయి అందిస్తే చూడవు ఏం చేత. పాట బాగా హిట్. బేసిక్గా అందరూ యంగ్ హీరోలతో చేసి ఒక్క చిరంజీవి గారు బాలకృష్ణ మాత్రం. సో ఈ రానున్నది అతి త్వరలో ఆ కోరిక కూడా తీరుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంత మంచి అవుట్పుట్ ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ పిలుపు రాకుండా ఉండదు. అసలు ఏ ఊరు బాబు మీది? ఎంత మల్టీ ఈడవడరా ఇంత టాలెంటెడ్ కనిపిస్తున్నాడు అన్నట్టుంది. ఎక్కడ మీ నేటివ్? నేను ఐఎమ్ బార్న్ అండ్ బ్రాటప్ ఇక్కడ అండి, హైదరాబాద్. మా ఫాదర్ ఈజ్ బిహెచ్ఎల్ ఎంప్లాయీ. సో నేను పుట్టింది ఇక్కడ అంతా. బట్ మా పూర్వీకులది మా ఫాదర్ది కూచిపూడి, మా మదర్ది పాలకొల్లు. ఓకే ఓకే. ఇక్కడ డాడీ జాబ్ పరంగా ఇక్కడ పెరుగుతుంది. ఎలా అసలు హౌ యూ గాట్ ఇన్ టు ఫిలిమ్స్? అంటే ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, లిరిసిస్టులు అంటే ఎంతోమంది లిరిసిస్టులు ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. ఒక లిరిసిస్ట్గా, ఒక సింగర్గా, ఒక డబ్బింగ్ యాక్టర్గా, మళ్ళీ నటుడుగా, ఒక ఇంకా కళలు చాలా ఉన్నాయి. బట్ అన్నిట్లో కూడా వండర్ఫుల్ సక్సెస్ సక్సెస్ రేట్ ఈజ్ వెరీ గుడ్. ముఖ్యంగా తెలుగు పట్ల, తెలుగు మీద ఒక గ్రిప్ ఉండటం అనేటువంటిది. ఇప్పుడు తెలుగుని సాహిత్యపరంగా వాడుతున్నటువంటిది ఉంది. ఇలా ర్యాప్ టైప్ ఆఫ్లో కూడాను తెలుగును వాడుతూ కూడాను పదాల్లో ఎక్కడా కూడాను ఒక అర్ధరహితంగా లేకపోవటం, అర్థవంతంగా ఉండటం. అమర భాషకు దీటైన భాష, భాషలో 10 తెలిసినటువంటి ప్రభువు భాష ఎద్దిని ఇద్దే అని తెలుగు ఇదిరా తెలుగు ఇదిరా భాష అని చెప్పిన భాష. తెలుగు యొక్క ఔన్నత్యం, తెలుగు యొక్క నాటక రంగంలో కూడా మంచి అనుభవం ఉన్నట్టుంది. ఈ బొట్టు, ఈ గెటప్ చూస్తుంటే నటుడిగా ఏంటి ఇది 6వ ఏట నేను రాళ్లపల్లి గారు రాసినటువంటి ముగింపు లేని కథ నాటకం మొత్తం పరిషత్తులన్నీ 6వ ఏటే నేను మా బిహెచ్ఎల్లో కనకదుర్గ సేవా సమితి అని ఒక సమితి ఉంది. అక్కడ 6వ ఏట నేను పద్యం పాడడం మొదలెట్టా. పద్యం పాడుతుంటే విని చూసి అక్కడ అబ్బూరి కమలాదేవి వాళ్ళందరూ పెర్ఫామ్ చేస్తున్నారు. నాటకం జరుగుతుంది అక్కడ, శ్రీకృష్ణ తులాభారం నాటకం జరుగుతుంది. నేను కూడా వెళ్ళి ఒక మైక్ తీసుకుని 6వ ఏట పాడడం మొదలెట్టాను. నా ఎంతూజియాజం చూసి అక్కడ నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని ఎద్దపూడి సులోచన రాణి గారి నావలిస్ట్ గారు ఉన్నారు కదా, సొంత బ్రదర్ ఆయన మాట. ఆయనను చూసి మా ఫాదర్ని అప్రోచ్ అయ్యి కుర్రాడు నాకు నాటకాలకు కావాలండి అని అడిగి బలవంతం చేశాడు. వద్దండి కుర్రాడు పాడైపోతాడు అంటే ఆయన బలవంతం చేసి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళి ట్రైన్ చేశాడు. ట్రైన్ చేసిన తర్వాత ఆంధ్ర నాటక కళా పరిషత్ పాలకుల్లో, అలాగే హనుమంతరాయ గ్రంథాలయంలో విజయవాడలో, తర్వాత భద్రాచలంలో, ఈ 3లో ఉత్తమ బాలనటుడు అవార్డు, టేస్ట్ వచ్చి 3 ప్రదర్శనల్లో నాకు ఉత్తమ బాలనటుడు అవార్డు వచ్చింది. 7వ, 6వ ఏట. సో అప్పుడు చిన్నప్పటి నుంచి పద్యాలు పాటలు. ఏదో ఒక పద్యం అందులో మంచి పద్యం ఒకటి. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడా. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడా. పిలుచన్నను పిమ్మట ఎగ్గులాడినన్ దో ఇలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీకే అది ఇష్టమో కడమయి తని పాలగు పాండునందనా.
ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడ. నటించావా ఈ పాటకి? ఈ పద్యానికి నటించావా? ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇలా వస్తుంది. సరే, ఈ సినీ రంగ ప్రవేశం ఫస్ట్ దీంట్లో ఈ అవకాశం వచ్చింది ఇది ఏ సినిమాలో? ఫస్ట్ వచ్చిన అదృష్టము సంతోషం రెండు ఒకటేసారి వచ్చే సినిమాలో. సంతోషంలో ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం వచ్చింది. నా ఆల్బమ్ మణిశర్మ గారు నాతో ఆల్బమ్ చేశారని చెప్పాను కదా, చిన్నది ఒక 6 సాంగ్స్ నాతో పాటు చేశాడు ఆయన, నాకు ప్రొడ్యూస్ చేశారు ఆయన, మస్తీ అని. ఆ ఆల్బమ్ విని మన ఆర్పి పట్నాయక్ గారు సంతోషంలో ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం ఇచ్చారు. మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా చూపేస్తే చురకబ్బా నా వల్ల పేవడ దెబ్బ I'm gonna make my dreams come true. Trust me baby, I'll make it through. ఇలాంటిది. ఒక్కొక్క హీరోకి పాడిన ఒక్కొక్క సాంగ్ చెప్పుకుంటారా ఒకసారి? నాకు చాలా ఇష్టమైన పాటల్లో గిచ్చి 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 చంపమాకు ఓయిలా అది పాట చాలా. సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే, తనువుని మరో మారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే. ఈ పాట ఇది నాగార్జున గారి నా ఫేవరెట్ సాంగ్ ఇది. తర్వాత వెంకటేష్ గారికి లక్ష్మిలో ధగధగ మెరిసే మెరుపుల రాణి నీ తాత ఈ పాట. తర్వాత ప్రభాస్కి కదులు కదులు పద చక్క చక్క తల్లపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు గదా అరవు వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఈ పాట. అల్లు అర్జున్ గారికి రాసిన నాకు చాలా ఇష్టమైన పాట వైలెన్స్ సాంగ్ ఇద్దరమ్మాయిల దానిలో. Girl, just let me be your man, I wanna hold your hand and take you to your fantasy. ఇది కాంతమన వసీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూర పటుతర. సంస్కృతం. వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీకోసం నేను తీయని పాట అవుతా. సంస్కృతం, హిందీ, ఇది ఇంగ్లీషు అన్ని కలిపి సమ్మిళితమైనటువంటి పాట ఇది. ఇది మన అల్లు అర్జున్ గారు చాలా ఎక్కువగా ఇంగ్లీష్ తెలుగు బాగా మిక్స్ చేసి రాయటం ఎక్కువగా అయినట్టుంది. ప్లస్ ఎన్టీఆర్ గారికి నాకు చాలా ఇందులో బాద్షా టైటిల్ సాంగ్ నాకు మంచి పేరు తీసుకొచ్చి. కలహిస్తే కథం వినుకో తల దించి సలామనుకో బరిలోన సికందరియే బాద్షా సమురాయి శరంపదునే పగవాడి నరంతెగునే నడకల్లు చురుకు తల దన్నెదుడుకు ఎదురేగి భంగపడకు శిఖరాగ్రమెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు బాద్షా. అలా ఇది మారు మోగింది తమన్ మ్యూజిక్. బాగా మహేష్ బాబు గారికి యాక్చువల్గా అతడు టైటిల్, అతడు, దూకుడు, పోకిరి, చిరుత చాలా సినిమాలు ఉన్నప్పటికీ, అది అతిథి ఇలాంటి చాలా సినిమాలు ఉన్నప్పటికీ నాకు ప్రత్యేకమైనటువంటి ఇది అతడు టైటిల్ సాంగ్ రాసి పాడాను, దూకుడు టైటిల్ సాంగ్ రాశాను, అతిథి ఇలా కొన్ని సినిమాలు చేశాను. బట్ నాకు చాలా ఇష్టమైన ప్రత్యేకమైన పాట డోలే డోలే. ఎందుకంటే దాని ఆ పాటలో కొంచెం ప్రబంధ సాహిత్యపు పోకడలు పోయాను. పెద్దలక్కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా ఇలాంటి. పెందలకడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడ కసికోకలాగు సరిసరసుడ రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా చలేగా చలేగా యహ ఇష్క జమానా కరేగా కరేగా హర దిల్ కో దివానా సంథింగ్ ఇలాంటివి. సో అందరు హీరోలకి రాశాను, పాడాను. బట్ ఇప్పటికి ఎంత 200 సినిమాలు సుమారు 200 పాటలు. అవును, 200 పైన పాటలు. ఓకే, వెరీ గుడ్. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్టున్నారు కదా. మంచి పర్క్యులర్ గా నాకు లైఫ్, నాకు ఫస్ట్ బాగా లైఫ్ వచ్చినది బాగా పేరు వచ్చింది మన సింహాద్రిలో ఎవరి క్యారెక్టర్కి? అది మన రాహుల్ దేవ్కి. సింహాద్రి రాహుల్ దేవ్కు వాజ్ ద ఫస్ట్. నా వాయిస్కి మా రాజమౌళి గారికి నచ్చి ఈ కుర్రాడితో చెప్పించండి అని చెప్పి నన్ను ప్రత్యేకమైన కేర్ తీసుకుని సత్యం గారు కో డైరెక్టర్ గారు ఆయన మేలు మర్చిపోలేదు నేను. నువ్వు చెప్పగలవు. నేను అసలు ఆ క్యారెక్టరైజేషన్, ఆ వైలెన్స్ చూసి భయపడి తెచ్చాను నేను. ఆ వైలెన్స్ చూసి అంటే నువ్వు చెప్పగలవు, నువ్వు చెప్తున్నది నువ్వు కాదు, జస్ట్ క్యారెక్టర్లో లీనమై జస్ట్ ఇన్వాల్వ్ అయిపోతే వచ్చేస్తుందని చెప్పి నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు ఆయన. అది ప్లస్ నేనున్నానులో
పశుపతి క్యారెక్టర్ ఒకటి, అలాగే ఛత్రపతిలో సుప్రీత్కి. ఇప్పుడు రీసెంట్గా నేను చెప్తున్నది మన పొన్నియిన్ సెల్వం చెప్పాను, ఆ తర్వాత ప్రభుకి చెప్పాను, తర్వాత కింగ్డమ్లో ఒక త్రూ అవుట్ వాయిస్ ఓవర్ ప్లస్ మన విజయ్ దేవరకొండ గారి ఒక గురు క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ చెప్పాను. 2 క్యారెక్టర్లు చెప్పాను సినిమా. ఆ తర్వాత ఒక మంచి డైలాగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాగా రిజిస్టర్ అయినటువంటి డైలాగ్ ఇది. నేను నానులో పశుపతికి చెప్పాను, ఈ డైలాగ్ చెప్తాను. సల్ఫర్ ఏందిరా 10 కిలోలు తగ్గింది? అబ్బే అదేం లేదన్నా. నువ్వు నా కాడి చేరినప్పుడు నీ బరువు ఎంతరా? 60 అన్నా. ఇప్పుడు 70 అన్నా. 10 కిలోలట పెరిగేవరా? నీ ఉప్పు తిని పెరిగానన్నా. నా ఉప్పే కాదురా, సల్ఫరు, టేకు, షుగరు అన్నీ తినేస్తున్నావు. కొడితే వాడు వెళ్ళి బూడిలో సల్ఫర్లో పడతాడు. ఆ సల్ఫర్ని కాల్ చేసిన తర్వాత ఈడి బూడిదో 10 కిలోలు వస్తుంది, సల్ఫర్లో కలిపేయండి, మన లెక్కలు వెళ్ళిపోద్ది. అట్లాగే ఇప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇప్పుడు సాయి కుమార్ అనుకోండి, మనకి ఇక రాజశేఖర్ వాయిస్, సుమన్కి రాసే ఆయన. ఇప్పుడు కాంతారాలో కూడా నేను ఇప్పుడు సారీ చెప్పచ్చు తెలియదు కానీ, బట్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. వెరీ హ్యాపీ. I'm not supposed to reveal because I'm working for the film. That's what I can say. Kantara 2. Amazing film. Very good. I'm very excited. ఈ 2 films I'm very excited. Kantara 2 and OG. పర్టికులర్ గా ఒక ఆర్టిస్ట్ కంటూ రిజిస్టర్డ్ గా చేస్తున్న ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారా? రాహుల్ దేవ్కి 3 films చెప్పాను. అలాగే మన అభిమన్యు సింగ్కి అలా క్యారెక్టర్స్ చెప్తే ఫస్ట్ నేను చెప్తాను, ఆ తర్వాత నేను లిరిక్స్లో వాటిలో బిజీగా ఉండబట్టి ఆర్సీఎం రాజు గారు కానీ ఇంకెవరైనా దే టేక్ ఓవర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ 2 సినిమాలు నాకు అదృష్టం అనొచ్చు, మరి ఐ కెన్ ప్రభుదేవా కానీ సుప్రీత్ కానీ ఫస్ట్ నేనే చెప్పడం జరిగింది, అభిమన్యు సింగ్ కానీ. ఆ తర్వాత నేను కొంచెం బిజీగా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే ఆ వయసుతో పాటు నీ కూడా పెద్దవాళ్ళు అయిపోవాలి కదా, మరి వాళ్ళ ఇదిలో వాళ్ళకి హ్యాండ్ ఇస్తుంది ప్రభుదేవ, వీళ్ళకందరికి హ్యాండ్ ఇస్తుంది విశ్వ ఇస్తున్నాడా, విశ్వాకి వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారా? ఎవరికి హ్యాండ్ ఇవ్వదండి. ఇక్కడ బిజీగా ఉండటం వల్ల మల్టీ టాలెంటెడ్ పర్సన్, సింగర్ గా సౌలభ్యము అందుబాటు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు చాలా మంది కళాకారులు ఉన్నారు, నేను ఒక్కడనే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ శ్రీనివాసమూర్తి గారు, ఆర్సీఎం రాజు గారు, రవిశంకర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఎవ్రీబడి విల్ బి అవైలబుల్. నేనేంటంటే డబ్బింగ్ ఒక్కటే నాకు, నాకు ఎందుకంటే సంగీతము సాహిత్యం ఉంది కదండి, డబ్బింగ్ నేను ప్రేమిస్తాను. నాకేమైనా ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి చేస్తొస్తుంటాను. అంతే తప్పితే నేను ఇదమిత్తంగా ఇదే డబ్బింగ్ మీదే ఆధారపడలేను. నేను డబ్బింగ్ నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ, ఐ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో ఎవరైనా అందుబాటులో ఉంటే, అవకాశం ఉంటే, ఇప్పుడు చూడండి కింగ్డమ్ను, కాంతారా, నా తలుపు కొడితే మాత్రం నేను తలుపు తడితే మాత్రం అవకాశం వదులుకోవటం అంటూ ఉండదు. నన్ను పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి చేసి వస్తాను. సో వాళ్ళు ఇట్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కాల్ ఆర్ డబ్బింగ్ ఇన్ఛార్జెస్ కాల్. అంటే మ్యూజిక్ సంబంధించిన, పాటకు సంబంధించిన సంగీతము, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం కంపోజింగ్ స్కిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను మ్యూజిక్ వీడియోస్ చేసే, సిరీస్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ చేసే ప్లాన్లో ఉన్నాను. ఆ ప్రక్రియలోనే ఫస్ట్ విత్ ఇన్ ఎ మంత్ ఐల్ బి రిలీజింగ్ మై మ్యూజిక్ వీడియో. అది జరుగుతోంది. ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తున్నాను. సిరీస్ ఆఫ్ చేద్దాం. మ్యూజిక్ వీడియో లిరిక్ అండ్ మొత్తం లిరిక్స్, మ్యూజిక్ అండ్ సింగింగ్, ఇట్లా ఒక 7-8 సాంగ్స్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క సాంగ్ ఇండివిజువల్గా, one thing at a time. You will leave it in the YouTube? I will ఎవరన్నా మ్యూజిక్ లేబుల్స్తో అసోసియేట్ అయ్యి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఐ వాంట్ టు, దర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ నౌ, ప్లెథోరా ఆఫ్ ద మార్కెట్ ఈస్ ఓపెన్డ్ అప్. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్కి మంచి మార్కెట్ ఉంది, విజిబిలిటీ ఉంది. సో పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. పిక్చరైజ్ చేసి రిలీజ్ చేద్దాం. దట్స్ ది ఐడియా. ఏది మామూలుగా ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అనుకుంటా? ఒక జానర్ అంటూ ఏం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ నా స్ట్రెంగ్త్ అంటే పాప్ కాబట్టి ఆ రిథమ్ అండ్ బీట్, ఆ కైండ్ ఆఫ్ కొంచెం వెస్ట్రన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువ నేను జీర్ణించుకుని ఉన్నాను కాబట్టి, నా మైండ్ సెట్ అలాగే ఉంది కాబట్టి ఎక్కువ
తెలుగుతనం అంటే ఎక్స్పెరిమెంటల్గానే ఉంటుంది. ఒక ఐ జస్ట్ వాంట్ సింగ్ ఏ సాంగ్ ఫర్ యూ. మణిశర్మ గారు నాకు యాక్చువల్గా నా ఫస్ట్ ఆల్బంలో అది ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు కదా, ఆయనకి మళ్ళీ ట్రిబ్యూట్ లాగా ఆ పాట నేను ఐ వాంట్ ప్రజెంట్ ఇట్ టు హిమ్. అది ఒక చేస్తున్నా, ఆ పాట చేస్తున్నాను. ఐ వాంట్ సింగ్ ఇట్. నిన్న మొన్న నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా, వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా అవునా, అనురాగం అన్నా నువ్వేనా, నిన్న మొన్న నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా, వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా అవునా, అనురాగం అన్నా నువ్వేనా. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎంటర్ అవుతున్నట్టు సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశం అలాంటి నాకు రైట్ నౌ లిరిక్స్గా బిజీగా ఉన్నాను కాబట్టి ఇది నేను నా ఆత్మసంతోషం కోసం ఆల్బమ్లు చేసుకోవటం. ఎందుకంటే నాకున్న లిరిక్స్ బిజీలో ఆర్ ఇతరత్ర సాహిత్యం నాకు ఫస్ట్ లవ్. ఇవి కూడా చేస్తుంటారు, కన్సర్ట్స్ కూడా ఇస్తుంటారా? ఏమండి, కచేరీలు చేయాలని కోరిక. ఇప్పుడు నా సొంత మ్యూజిక్ ట్రూప్స్ ఇంతకుముందు చేసేవాడిని. ఇంతకుముందు ఒక వెరీ బిగ్ ప్రోగ్రామ్ మన TV9 వాళ్ళు నాతో అసోసియేట్ అయ్యి ఒక సంక్రాంతి 3 days స్పెషల్ ప్రోగ్రామ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి రవిప్రకాష్ గారు నాతో ఒక కాన్సర్ట్ చేశారు. దాని తర్వాత నేను యుఎస్కి వెళ్ళి కొన్ని కాన్సర్ట్స్ చేశాను, బాలు గారితో కూడా కొంత చేశాను. సో మళ్ళీ ఇప్పుడు అది ఒక 10 years బ్యాక్ ఇప్పుడు అలా చేశాను. తర్వాత మళ్ళీ నేను వాస్ నాట్ కీన్ ఆన్ దాట్. విశ్వాకి చేయబెట్టి నడిపించి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఇద్దరండి, ఒకళ్ళుగా ఇద్దరు. మొదటి దశకం అంతా కూడా మణిశర్మ గారు, రెండవ దశకం అంతా కూడా తమన్ గారు. సో వాళ్ళు ఎప్పుడైనా స్పెషల్ సాంగ్ ఉంటే దే ఆస్క్ మీ. అసలు వాళ్ళతో పని చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది, అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఆర్ దే ట్రస్ట్ మీ ఫర్ సమ్ రీజన్. నాకు రెండో వర్షన్ ఉండదండి వాళ్ళతో, ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్. అతడు లాంటి పాటలోనే చాలా నేను ముందర తర్జన భర్జన చేసి వచ్చాను. సో త్రివిక్రమ్ గారు ఇచ్చినటువంటి దాని ఏమంటారు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుని ఒక్కటే వర్షన్ అండి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ పాట తమన్ రికార్డ్ చేశాడు, నా వాయిస్. తమన్ వాస్ దేర్, పర్సనల్లీ కూర్చుని రికార్డ్ చేశాడు అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా తమన్ డిడ్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ద సాంగ్. హూ ఇస్ ద నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ అండి. కళ, ముఖే సరస్వతి, అందరూ అలలాంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ ప్రతిభ చూపిస్తూ ఉంటారు. అది భగవంతుడి అనుగ్రహం వల్ల నడుస్తూ ఉంటుంది. ఐ డోంట్ రేట్ ఎనీబడి. నాకు పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ లవ్ ఇళయరాజా గారు. ఐ లవ్ నాకు ఇన్స్పిరేషనల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, నాకు ప్రాతస్మరణీయుడు ఒక దేవుడు నాకు ఇళయరాజా. అలాగే మా గురువు గారు మణిశర్మ గారు అమేజింగ్ మెలడీస్ చేశారు ఆయన. సో ఐ రెస్పెక్ట్ హిమ్. అండ్ వాళ్ళిద్దరు ప్రాతస్మరణీయులు నాకు. అలాగే తమన్ అండ్ దేవి ఇప్పుడు ఈ జనరేషన్లో వస్తున్నటువంటి వెరీ అమేజింగ్ టాలెంటెడ్. నాకు 20 years వాళ్ళ జర్నీ చూశాను, వాళ్ళతో పనిచేశాను కాబట్టి ఐ కెన్ సే ఫర్ ఎంతో కమిటెడ్, నిబద్ధతతో. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మన తెలుగులో ఒకరిద్దరు పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? గౌరహరి ఈజ్ వెరీ ప్రామిసింగ్. ఐ కెన్ సే ఫర్ దాట్. గౌరహరి ఈజ్ లైక్ వెరీ వెరీ ప్రామిసింగ్. గౌరహరి రీసెంట్గా చేసింది మిరాయిల్, చాలా గుడ్ వర్క్ చేశాడు. విశ్వాన్ని లిరిక్ రైటర్గా పిలుస్తున్నారా, సింగర్గా పిలుస్తున్నారా? కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, నేను పాడితే నా వాయిస్లో నువ్వు ఎందుకు పాడకూడదు అంటే, నేను ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా రాక్షసిలో అసలు నేను పాడాలనుకోలేదండి ఆ పాట. నేను కంపోజిషన్ చేసేసింది, అంత జరిగిపోతే పూరి గారు, నేను వేరే సింగర్ ఎవరినో ప్లాన్ చేసుకున్నాను. ఆయన పట్టుపట్టాడు పూరి గారు, ఇది నువ్వే పాడాలని. పూరి జగన్నాథ్ గారు ఏంటిది? వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా, నీ వంపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా, ఇలాగ ఎదురు రాగ పలకరించ కలవరించా, దరరరరరరరరరర పడితినమ్మో 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 పడితినమ్మో, నీ ప్రేమలోన పడితినమ్మో. ఇది ట్యూన్కి రాసిందే కదా? లేదు, నేను ఇది మార్నింగ్ రాసేసానండి ఈ పాట, మధ్యాహ్నం ఏమో ప్రోగ్రామింగ్ చేసేసాను.
ఈ పాట రాసింది నేనే, మ్యూజిక్ చేసింది నేనే, బలవంతంగా మరి ఆయన పూరి గారు ఒప్పించి పాడించారు నాతో. ఈ మొత్తం 24 hours చేశాను. ఎన్ని పాటలు అయ్యి ఉంటాయి? సుమారు 30. ఎవరన్నా అడిగితే పాడతాను, కానీ నేను బలవంతంగా ఐ విల్ నాట్ ఇంపోజ్ మై సెల్ఫ్ ఆన్ ఎనీబడి. మై ఫస్ట్ లవ్ ఈజ్ లిరిక్స్, సాహిత్యం. ఇప్పుడు అన్ని పాటకి నేను సూట్ కాను కదండి. అంటే ఒక లిరిసిస్ట్ సింగర్ కావటం, సింగింగ్ తెలుసుంటాం కూడా ఒక అడ్వాంటేజ్. మీటర్ అర్థం అవుతుంది. ఎలాంటి పదం వేస్తే అందంగా ఉంటుంది, ఈ సొబగులు తెలుస్తాయి, అందము నడక తెలుస్తుంది. అని ఈ డిపార్ట్మెంట్లో చాలా రాజకీయాలు ఉంటాయి. నేను ఎలా చూస్తానంటే భగవంతుడి యొక్క లీలండి. నాకేంటే సర్వము విష్ణు కళామయం అంటుంది. నా ఫీలింగ్ ఏంటంటేనండి, ఐ విల్ ఆల్సో ఎంజాయ్ అదర్ పర్సన్స్ సక్సెస్ అండి. ఇక్కడ ప్రతిభ నిలుస్తుంది. టాలెంట్ ఈజ్ రిక్వైర్డ్. టాలెంట్ ఉన్న వాళ్ళనే అక్కడ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. డెలివర్ చేస్తున్న వాళ్ళు ప్రాపకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉందా లేదా దానికి సమాధానం. ఎవరు శాశ్వతం కాదండి. ఎవరు ఇక్కడ మూట కట్టుకుని ఇక నేను వచ్చేసాను, అరైవ్డ్, ఇక నేను తప్పితే అలానే ఉండదు. ముఖ్య రకరకాల చెప్పాను కదా, అలా వస్తుంటాయి పోతూ ఉంటాయి. కులపక్షపాతం కూడా ముఖ్యంగా ఉందనేటువంటి వినిపిస్తున్నాయి. ఇవన్నిటికి మించి చాలా మంది అనుభవాలు చెప్తున్నారు, ఎవరు బయట పట్టలేదు. వీటికి మించి ఇవన్నీ ఉంటాయి. నేను కాదని కానీ నెగేట్ నేను చేయట్లా, ఇవన్నీ లేవు ఉండవు అని అనట్లే. వీటన్నిటికీ మించి ఏదో ఒక దివ్యశక్తి నడుపుతోంది ఆటని. అది మనం గమనించాలి. మనం సర్వశక్తి సంపన్నులు అనుకోకూడదు. వేరే ఓన్లీ పాత్రధారులమే, సూత్రధారులు అనుకుంటే ఆ సూత్రధార అనుకునేవాడు కూడా ఎప్పుడప్పుడు బుట్టలోకి పడే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి అవకాశం చేతికి వచ్చి రాయాలి, ఇతనే రాయాలి, విశ్వానే రాయాలనుకున్న అవకాశం చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నేను అది ఎప్పుడు బాధపడలా. సింగరు, ఇంత మంచి లిరిసిస్టు, ఇంత మంచి సంగీత జ్ఞానము, సాహిత్య పరిజ్ఞానము, రంగస్థల అనుభవం ఉండి కూడాను విశ్వాకి పాపులర్ గా బయట అంత పాపులర్. చాలా అదృష్టం అండి. ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు కూడా నా పని మాట్లాడడానికి ప్రయత్నం చేశాను తప్పితే, నా పని మాట్లాడుతుంది కానీ నేను మాట్లాడాలని కోరుకోను. మీరు ఫోన్ చేసి పిలిచారు కాబట్టి నేను వచ్చాను, అంతే తప్పితే నేను పని కట్టుకుని నేను ప్రమోట్ చేసుకునే కార్యక్రమంలో ఎప్పుడు లేను. ఇప్పుడు వాట్ నెక్స్ట్ హ్యాపెనింగ్ విత్ విశ్వ? సార్ 2 ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అలాగే నా మ్యూజిక్ వీడియో ఇస్ డ్యూ ఫర్ రిలీజ్. తర్వాత కాంతారా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఓజీ? ఓజీ మాత్రం పదాలు నాకు అది అలా వెళ్ళి కూర్చున్నాయండి. అది ఎక్స్క్లూజివ్లీ అది తమన్ యొక్క మీటరు అండ్ సుజిత్ గారి యొక్క ఆయన ద వే హీ హాస్ ఇంబైబ్డ్ దట్ వాట్ యు కాల్ కాన్సెప్ట్ ఇన్ టు మీ. ఓజీ తర్వాత ఎలాంటిది రాబోతుంది విశ్వాకి? అంటే నేను దేనికోసం హైప్ల కోసం ఏం రాయలేదండి. సో ముఖ్యంగా ఓజీ పాటల విషయంలో వచ్చేసరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ లోగడ ఒక మా శర్మ గారు అని ఒక ఆయన నాతో ఒక కవిత్వం షేర్ చేశాడు. ఆయన శ్రీనొప్పారెడు నీదు వర్ణనకున్ చేయూప నేనే వచ్చేద నేనే వచ్చేదనని వచ్చి మీద పడు ఎద్దాని గైకొందుము ఎద్దాని వీడుదుమోయి చిన్న నృపతి దాన ప్రధానాకృతి అని ఇది పంపించండి. అర్థం ఏంటంటే పాటకు ఉపక్రమిస్తే పదాలు పోటీ పడ్డాయట. నేనే వస్తాను, నన్ను వాడుకో అని పదాలు పోటీ పడ్డాయట. అలాగే ఈ పాట ఓజీ పాటలు రాస్తున్నప్పుడు ఎన్ని పదాలు నా కళ్ళ ముందు కనిపించాయంటే అన్ని ఇన్కార్పొరేట్ చేయాలని నా కవిగా నాకు ఒక ఆవేశం, కానీ అన్నీ ఇన్కార్పొరేట్ చేసే అవకాశం లేదు. బట్ పదాలు పోటీ అది ఈ పదాలు నన్ను వాడుకో అని పదాలు నాతో దాన్ని ఏమంటారు పోటీ పడినట్టుగా అనిపించింది నాకు. వెరీ గుడ్. సో ఆ కవి అది ఇదిలో నుంచి ఆవేశంలో నుంచి వచ్చినటువంటి పదాలు, కంటెంట్, అవతల ఆబ్జెక్ట్ కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆబ్జెక్ట్ కూడా ఒక పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి పదాలు పడతాయి. ఇన్ని పదాలు ఏ పదం వాడాలో అర్థం కావాలేదు. అలా నాకు దాన్ని ఏమంటారు అలాంటి ఒక సందిగ్ధావస్థ నాకు కలిగింది. ఓకే విశ్వ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓజీ 25th రిలీజ్ అవుతుంది. ఆ సక్సెస్లో ఈ వజ్లో యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ అండ్ ఎంజాయ్ ఏ వండర్ఫుల్ క్రెడిట్స్. ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ తరం లిరిక్ రైటర్స్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్? సీతారామ శాస్త్రి గారు నాకు ఆల్ టైమ్. లైక్ వర్ధమాన కవులల్లో చంద్రబోస్ గారు, అలాగే రామజోగి శాస్త్రి గారు, అనంత శ్రీరామ్,
భాస్కర్ భట్ల, ఈ నలుగురు. వర్ధమాన కళ్యాణ చక్రవర్తి అని ఒక లేటెస్ట్ కొత్తగా రైటింగ్ సెన్సేషన్, చక్కటి తపస్సు చేస్తున్నాడు అతను. కళ్యాణ చక్రవర్తి అలాగే శ్రీనివాసమౌళి, వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో భవిష్యత్తులో మనకి రెండు అంది వచ్చిన పుంభావ సరస్వతులుగా పరిణామం చెందుతారని నా యొక్క అభిలాష. వెరీ గుడ్. శ్రీనివాసమౌళి అండ్ కళ్యాణ చక్రవర్తి, ఈ ఇద్దరు కూడా మంచి ప్రభ చూపిస్తారని, వాళ్ళ ప్రతిభ దే ఆర్ వెరీ ప్రామిసింగ్ టాలెంట్. భవిష్యత్తులో దే విల్ బాగా ఇంకా రాణిస్తారని. వెరీ గుడ్. చివరిగా ఒక మంచి, మీరు ఒక లిరిక్ రైటర్ అయ్యుండి ఒక రాబోయే ఒక తరం నెక్స్ట్ జనరేషన్ రైటర్స్ని అభినందించు చెప్పినటువంటి మాటలు చాలా బాగున్నాయి. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు దెమ్ ఆల్సో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.